శ్రీ సంతు గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా మాణిక్ బండారు తండా ఆమ్రాద్ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బంజారా జాతి పునరుజ్జీవానికి సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని అన్నారు. బ్రిటిష్ అరాచకాలపై పోరాటం చేసిన ధీరులు సేవాలాల్ మహారాజు అని కొనియాడారు. ప్రతి ఒక్క బంజారా బిడ్డ శ్రీసంత్ సేవాలాల్ మహారాజు చూపిన బాటలో నడవాలని, యువత శ్రీసంత్ సేవాలాల్ మహారాజు జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి అని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించకపోవడం వలన 6 బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి గత సంవత్సరం ఎలా జరుపుకున్నారో అలాగే జరుపుకోవటాని కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంతో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. బంజారా జాతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేయాలని, ఆలయాలకు నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. గిరిజన అభివృద్ధికి ఎల్లవేళలా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాలవత్ రాయసింగ్, బంజారా నాయకులు, గ్రామాభివృద్ధి సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అవతార పురుషుడు, దైవ సమానుడు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ మాణిక్ బండారు తండా గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న జిల్లాకి నాయకుల సేవాలాల్ ఇందులో అందరికీ వెళ్ళవలసింది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడానికి కారణం, మీకు అందరి తెలియదో కారణం ఉంది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి సంతకం పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము సేవాలాల్ జయంతి గారిని అధికారికంగా జరపాలని. ఎందుకంటే సేవాలాల్ మహారాజు సేవలు కావచ్చు, అతని మహిమలు కావచ్చు, సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా మాకు ఎందుకంటే రవీంద్ర నాయక్ గారు దాన్ని చాలా వివరించి చెప్పారు. ఏంటి గిరిజనులు, లంబాడ తండాల గురించి ఎన్ని కోట్ల మంది ఉన్నారని. దానివల్ల ఫస్ట్ టైం మొదటిసారి శాసనసభ స్పీకర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సేవాలాల్ మహారాజ్ గారి జరపాలని మేము కోరిన వెంటనే గవర్నమెంట్లో చలనం వచ్చి ఈరోజు అధికారికంగా గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇంకా గిరిజన తండాలు కావచ్చు, అంటే ఇంకా పర్వాలేదు, మన పట్టణానికి దగ్గర నుంచి అడవులలో ఉన్న తండాలకు చాలా ఇంకా వెనుకబడ్డ ప్రాంతం ఉన్నది ఆదిలాబాద్ లాంటి జిల్లాలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దయచేసి పట్టణాల మీద శ్రద్ధ ఉన్నా పర్వాలేదు, కానీ పల్లెలల్లా, తాండాలల్లా, గిరిజన తండాలల్లా ఏవైతే మౌలిక వసతులు లేవో ఆ మౌలిక వసతులు కల్పించి మనలో భాగంగా, అంటే మనతో సమానంగా తీసుకెళ్లాల్సిన జాతి ఇది. ఆ సందర్భం కూడా కోరుకుంటున్నా, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలా ఈ గిరిజన బిడ్డలు. సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం వల్ల, ఆశీస్సుల వల్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సేవాలాల్ ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాణిక్ బండారు తండాలో సేవాలాల్ జయంతిని 285వ జయంతిని తాండాలో ఉన్న గిరిజనులు అందరూ, చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మరియు ఇతర పార్టీ నాయకులను కూడా పిలవడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ మా పండుగ వాతావరణం చూసి చాలా ఆశ్చర్యాన్ని మా ఆరాధ్య గురువు, అంటే మాకు నడక నేర్పిన మా దేవుడు మా సేవాలాల్ మహారాజ్, ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడనే కాదు, తాండా ఎక్కడున్నా సరే, తెలంగాణలో తాండాలు ఎక్కడున్నా సరే, అదేవిధంగా గిరిజన తాండాలను అంటే ప్రతి తాండాకు నాయక్ కార్బారీలు ఉంటారు, వారిని కలుపుకొని ఈ ప్రోగ్రాం ఎట్లా చేసుకోవాలని సెట్ చేసుకొని తాండా ప్రజలందరి సమక్షంలో, అందరి అనుమతితో, అందరి ఇళ్లలో ఒక పెళ్లి అయితే ఏ విధంగా అయితే చేసుకుని సంబరపడతా ఉంటారో అదేవిధంగా తాండా మొత్తానికి సంబరాలు జరుపుకుంటూ ఈరోజు సేవాలాల్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అందులో మన ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ప్రభుత్వం ఈసారి మన జయంతిని అధికారికంగా కేసీఆర్ గారు
శివలాల్ జయంతిని జరుపుకోవాలంటే ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వచ్చి అధికారికంగా సెలవు ప్రకటించి మమ్మల్ని గుర్తించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మా గిరిజనుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి తెలంగాణ గిరిజన ప్రతి తాండాలో జరుపుకునే శివలాల్ జయంతికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.